హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్. ఈరోజు అయితే చికెన్ లివర్ ఫ్రై అండి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది చికెన్ లివర్ అనమాట. నేనైతే ఉడకబెట్టుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఉడకబెట్టకుంటే మనకు ఫ్రై చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకని కొంచెం ఉడకబెట్టానమాట. ఓకేనా? ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను కదా, ఇవైతే వేసేసుకున్నాం. ఇవి నూనెలో ఫ్రై చేసుకుందాం మళ్ళీ. చూడండి, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. నూనెలో బాగా ఫ్రై కావాలండి. ఉల్లిగడ్డ లాంటివి ఏమి వేయట్లేదు. ఓకేనా? ఫ్రై చేసుకోవాలి. చూడండి, మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇది టాప్ అని పేరుతుంది, జాగ్రత్తగా ఉండాలి అన్నమాట దీని కాడ. ఓకేనా? ఫ్రై చేసేటప్పుడు సిమ్లోనే, మంట అయితే హైలో పెట్టద్దు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇది లివర్ అయితే బాగా ఫ్రై అయింది. మనం ఫస్ట్ ఉడకబెట్టినాం కాబట్టి నూనెలో వేగడానికి పెద్దగా టైం తీసుకోదన్నమాట. ఫస్ట్ ఉడకబెట్టలేదు అనుకోండి, చాలా టైం పడుతుంది. అందుకనే నేను ఉడకబెట్టి చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకి లివర్ అనేది వేగింది. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది కర్రీలాగా కాకుండా ఫ్రైలాగా చేస్తున్నాను అంట. కర్రీలాగా అయితేనేమో ఉల్లిగడ్డ అవన్నీ వేసేదాన్ని. ఓకేనా? ఉల్లిగడ్డ గిన్నె ఏమి వేయలేదు, ఓన్లీ ఫ్రై కాబట్టి ఇట్లా చేస్తున్నా. మనకు 2 days ఉన్నా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట మంచిగా. ఓకేనా? ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి, కొంచెం పసుపు వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే మనం కారం వేసుకున్నామండి. ఈ కారం అయితే మనం మిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం వేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. అలాగే సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి, సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం కారం కూడా ముక్కలు పట్టేటట్టుగా ఒక 5 minutes అయితే వేసుకోవాలి. ఓకేనా? మంట హైలో పెట్టి చేయొద్దు. ఓకే? మంట హైలో పెడితే మనకు ఉడకదు. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను, కొంచెం మసాలా వేస్తున్నాను. వేసి బాగా కలుపుకొని ఒక 5 minutes అయితే ఉంచుకున్నాను ఇలానే. బాగుంటుంది. ఓకేనా? ఉడకబెట్టి చేస్తే మనకు తొందరగా వేగుతుందండి, అంతే. అలానైనా చేసుకోవచ్చు. పైన మనకు కొవ్వు ఉంటుంది కదా, అంతా తీసేసి క్లీన్ చేసేసి పైన ఉన్నదంతా క్లీన్ చేసి అలానైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలానైనా చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, మాడిపోకుండా కలుపుకోవాలి. ఎందుకంటే కారం వేసినాం కదా, మాడిపోతుంది. అందుకే మధ్యలో కలుపుకోవాలి. ఇలా స్మెల్ అయితే బాగుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేద్దాం. వేడివేడిగా మనకైతే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకేనా? ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.